వేరే వేరే ప్యానెళ్లతోని ఇక్కడ నిలబెట్టడం జరుగుతూ ఉంది. అవతల ప్యానెల్ వ్యక్తులు ఏమంటున్నారంటే మేళచెర్ల వెంకటేశ్వరరావు గారికి వయసు మీద పడదని చెప్తా ఉన్నారు. 2022-25 పాలకవర్గంలో బయలాని తులిపితే తేనె తుట్టెని తులిపినట్టే అని చెప్పిన వ్యక్తులు 2022-25 పాలకవర్గంలో బయలా కమిటీకి కన్వీనర్ గా నియమించినప్పుడు ఆ వయసు మీద పడ్డది మీకు గుర్తు రాలేదా? అంటే మీకు అవసరం ఉన్నప్పుడు మేళచెర్ల వెంకటేశ్వరరావు గారు కావాలి, అవసరం లేనప్పుడు మాత్రం వయసు మీద పడ్డది. ఈ ద్వంద్వ ప్రమాణాలని, ద్వంద్వ వైఖరిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ 1305 మంది సభ్యులు 18 శాఖలు ఏకముక్తంగా ఖండించి మేళచెర్ల వెంకటేశ్వరరావు గారి విజయానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిఎస్టీ విషయంలో అప్పటి ఎంపీ గారు నామనాగేశ్వరరావు గారు తీసుకొని నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ప్రతి విషయంలో ఒక సభ్యుడు అతని భూమి అతనికి కాకుండా సూసైడ్ చేసుకోవడం జరిగింది. 2 ఎకరాల 37 గుంటల భూమిని అప్పుడున్న కలెక్టర్ ఇప్పుడు లేడు, అప్పుడున్న ఆర్టీఓ ఇప్పుడు లేడు, 3 ఆర్టీఓలు 3 కలెక్టర్లు మారినా కూడా మేళచెర్ల వెంకటేశ్వరరావు గారు ఎమ్మటిపడి 2 ఎకరాల 37 గుంటల భూమిని చేయించడం జరిగింది. అప్పుడు మేళచెర్ల వెంకటేశ్వరరావు గారు వయోవృద్ధుడు మీకు గుర్తు రాలేదా? మీ ద్వంద్వ ప్రమాణాలను వీడనాడి మేళచెర్ల వెంకటేశ్వరరావు గారి యొక్క విజయానికి 1305 మంది సభ్యులు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.